సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 28వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యారాశి యందు, అలాగే ధనురాశి యందు కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము సంచరిస్తూ ఉండగా, మకర రాశి యందు రవిగ్రహము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు సింహము, కన్య, తులారాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా 2వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ శుక్రుడు కానీ యోగిస్తూ ఉండగా, తృతీయమందు రవిగ్రహం చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నారు. ఇక ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈ సంవత్సరం ప్రారంభంలోగా అయితే వృశ్చిక రాశి పరిస్థితులు కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, తక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాలు యోగిస్తూ ఉండడమే, ఎక్కువ సంఖ్యలో యోగిస్తూ ఉండడం. దీనివల్ల ఆయా గ్రహాలు ధనస్థానంలో సంచారం చేస్తూ ఉండడం, వాక్స్థానముందు సంచారం చేస్తూ ఉండడం, ముఖస్థానముందు సంచారం చేస్తూ ఉండడం వల్ల కొన్ని సమస్యలు, కొంతమంది నిజంగా మీతో దెబ్బలాడడానికి వస్తే మీ మొహం చూసి వెళ్ళిపోయామని చెప్తూ ఉంటారు. లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీ లౌక్యమైనటువంటి మాటల ద్వారా మీరు బయటపడతారు. కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా ధనం మీ చేతికి రావడం ద్వారా ఆ ధనాన్ని మీరు ఉపయోగించుకుని కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఇలా ఏదో ఒక రకంగా ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తూనే ఉంది. ఈ వారంలో కూడా చంద్రబలం అధికంగా ఉన్నది. దీనివల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా, అటు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా, ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఉన్నటువంటి స్థానంలో ఈ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే ప్రశాంతమైన పరిస్థితుల్లో ఆలోచన చేస్తారు, దానికి సంబంధించినటువంటి పరిహారాలను కనుక్కుంటారు. ఏ పని ఎలా చేస్తే మంచిది అనేటువంటిది అనుభవపూర్వకంగా కొంత తెలుసుకుని అనుభవజ్ఞుల్ని అడుగుతూ ఉంటారు. తత్ఫలితంగా ప్రతి సమస్య నుండి చాలా తేలిగ్గా బయటపడేటువంటి పరిస్థితి. గతంలో శుభ కార్యక్రమాలు చేయడం వల్ల అప్పుల పాలైపోయినా, లేకపోతే ఉద్యోగం లేక అప్పుల పాలైనా మరలా తిరిగి ఆ ధనాన్ని సంపాదించుకుంటారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల వల్ల కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అలాగే బంధువుల యొక్క తోడ్పాటు కూడా మీకు ఉంటుంది. దీనివల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంత ముందు వెళుతూ ఉంటాయి. అయినప్పటికీ ఇంట్లో ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే చతుర్థ శనేశ్వరుడు, పంచమ రాహు ఉన్నటువంటి స్థితిగతుల వల్ల ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి, అసహనం అనేటువంటివి మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో కష్టపడాలి అనేటువంటి ఆ ధోరణికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. నిద్ర పట్టనివ్వదు, ఇంట్లో ఉండనివ్వదు, బయటే తిరుగుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. విద్యార్థులకి గ్రహస్థితి ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని దూరం చేస్తుంది. అలాగే ఎక్కువ ఆలోచనలను కలగజేస్తుంది. మరీ ముఖ్యంగా మాట పట్టింపులకు కారణమవుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి. అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చెయ్యాలి, రుద్రాన్ని వినాలి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి లింగాష్టకాన్ని పఠిస్తూ ఉండడం కూడా ఈ దోషం తగ్గుతుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.